ఇలాంటి సంఘటనలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అసలు అంత చిన్న పిల్లలో వాడికి ఏం కనిపించింది, అసలు ఏం చేయాలనిపించిందో అసలు అర్థం కావడం లేదు. అసలు ఈ డ్రగ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల చాలా మంది కూడా ఏ టైంలో ఏం చేస్తున్నారో తెలియడం లేదు. అవన్నీ లేకుండా ఉంటేనే ఈ సొసైటీ మారుతుందని అనిపిస్తుంది నాకు. చాలామంది ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా ఆ మత్తులోనే ఇలాంటి దుర్మార్గాలకి అన్నిటికీ పాల్గొంటున్నారు. అసలు ఏజ్తో సంబంధం లేకుండా అంత చిన్న పిల్లని అలా చేసి డ్రమ్లో పెట్టడానికి అసలు వాడికి చేతులు ఎలా వచ్చాయి అసలు తెలియడం లేదు. వాడికి ఏదో ఒకటి జరగాలి అని చాలామంది కోరుకున్నారు. న్యాయం అయితే తొందరగానే దేవుడే ఇచ్చాడు, ఎందుకంటే వాడు ఈ రోజు చనిపోయాడు. అందరూ రాళ్లతో కొట్టి చంపేస్తారని భయంతోనే వాడే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. జస్టిస్ అయితే వచ్చింది, కానీ రేప్ కేసులు రోజు చూస్తున్నాం, ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం, అన్నిటికీ కూడా జస్టిస్ అయితే దొరకడం లేదు. అసలు రేప్ చేయాలంటే